జ్వరం వచ్చింది ఏం వాడాలి అంటే నాకు తెలిసిన ఏదో ఒక టాబ్లెట్ డోలోనో ఇంకేదో వేసుకోండి అని చెప్పేస్తా. బట్ ఇది అడ్వైజబుల్లా? మేబీ నాకు తెలియక డోసేజ్ ఎక్కువ ఇస్తుండొచ్చు లేదా తక్కువ చేస్తుండొచ్చు. కరెక్టేనా? ఆథరైజ్డ్ పర్సన్ చెప్పకుండా లేదా రాయకుండా మనకు ఏదైతే వచ్చిందో, జ్వరం అంటారా లేదంటే ఏదైనా ఒక రోగం వచ్చిందంటే దానికి సరిపడా కరెక్ట్ సూటబుల్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనకు వచ్చిన రోగం ఏదైనా తలనొప్పి కానివ్వండి, జ్వరం కానివ్వండి, 100కు 100% తగ్గే అవకాశం ఉంటుంది. నాలా సగం సగం తెలిసిన నాలెడ్జ్తో ఎవరైనా చెప్తే రోగాన్ని ఇంకాస్త పెంచడమే తప్పిస్తే మేబీ పార్షియల్గా అప్పటికి తగ్గొచ్చేమో కానీ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో కరెక్ట్గా మనకు ఆన్సర్ రావాలంటే దానికి అథెంటికేట్ పర్సన్ ఎవరైతే ఉంటారో, క్వాలిఫైడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరకు వెళ్ళి చూయించుకుంటాం. ఓ ఎండి ఫిజిషియను, ఎంబీబీఎస్ దగ్గరికైనా వెళ్ళి మనకొచ్చిన ప్రాబ్లమ్‌ను చెప్తే ఆయన ఒక సొల్యూషన్ మనకిస్తారు. అది టాబ్లెట్ గానివ్వండి, ఇంజెక్షన్ గానివ్వండి, సెలైన్ గానివ్వండి. కరెక్టేనా? సో మనం క్వెషన్ కరెక్ట్‌గా ఎయడం నేర్చుకోవాలి. ఎక్కడైనా ఫైనాన్షియల్‌లో మరీ పర్టిక్యులర్‌గా ఉండాలి. మనకు ఏం గావాలి అన్నది మనకే క్లారిటీ లేకపోతే అవతల నుంచి ఇచ్చే వాళ్ళకు ఉండదు. సో నా పేరు చక్రి అండి. సో వెల్త్ అడ్వైజర్‌గా చేస్తాను. అండ్ మీలో చాలామంది చెప్పారు, ఒక ఇల్లు కట్టాలంటే మనం ఏం చేస్తామండి ఫస్టు? యెస్. శ్రీలత మేడం మీరే మాట్లాడాలి ఫస్ట్. నాకు వీళ్ళు మాట్లాడితే నచ్చట్లేదు ఎందుకో. శ్రీలత మేడం చెప్పండి. ప్లానింగ్. మీరైతే తక్కువ క్వెషన్‌లు అడుగుతారు. వీళ్ళైతే టఫ్ క్వెషన్స్ అడుగుతారని అలా. యెస్ మేడం చెప్పండి. ప్లానింగ్ సార్. ప్లానింగ్. యెస్. ఇంకా? ప్లేస్. సూపర్. ప్లాట్ కొనుక్కోవాలి సార్ మొదలు. ప్లాట్ కొనుక్కోవాలి. లోన్ తీసుకోండి. లోన్ తీసుకోవాలి. యెస్. శ్రీలత మేడం మీరెక్కడ ఉండేది? కావాలంటే డబ్బులు ఉండాలి. మీరెక్కడ మేడం? ప్లేస్ సార్. అదే మనం ట్రైనీస్ అని పోతున్నాం. మళ్ళీ నేను ఓన్లీ శ్రీలత మేడంతోనే మాట్లాడుతున్నాను. యెస్ మేడం. తిరుపతి దగ్గర ప్లేస్ సార్. తిరుపతి దగ్గర ప్లేస్. జనరల్‌గా విలేజ్. తిరుపతిలో ఒక డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు తీసుకోవాలంటే ఎంత అమౌంట్? సార్ తెలీదు సార్ నాకు. రఫ్‌గా చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా కొడతారా ఏంటి? నాకైతే ఇల్లుల గురించి ఏం పెద్ద ఐడియా లేదు సార్. కానీ ఓ మాట 25, అనండి 30 మేడం. ఓ మాట అనండి అయిపోతది. మేమంతా తిరుపతిలో అంతే ఉంటదని అనుకుంటాం. ఓ 25 lakhs ఉండొచ్చేమో అనుకుంటున్నాను సార్. ఓకే. రౌండ్ ఫిగర్‌గా నాకు సగాలు ఉంటే నచ్చదు. 50,00,000 రౌండ్ ఫిగర్‌కి ఒక ఇల్లు కొనాలంటే. కరెక్టా? ఓకే సూపర్. సార్. కరెక్ట్. కానీ శ్రీలత మేడం దగ్గర ఆల్మోస్ట్ 60 లాక్స్ ఉన్నాయి. ఏం చేస్తారు మేడం? ఇల్లు కొంటారా డైరెక్ట్? శ్రీలత మేడం. సార్ ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం సార్. ఎక్కడ ఎంత రేట్ పోతుంది, ఎట్లుంది అక్కడ సూపర్. అన్ని అది సౌకర్యాలు రేటు ఉన్నాయా 50 లేదా? లక్షలే. మీరు ఎంత ఎంక్వైరీ చేసినా, ఏం చేసినా దాని వాల్యూ అనేది 50 లక్షలు. కానీ మీ దగ్గర 60 లక్షలు ఉన్నాయి. మీరేం చేస్తారు? 50 lakhs ఇచ్చి తీసుకుంటాము. 10 lakhs ఎఫ్‌డి చేసి పెట్టుకుంటాం సార్. సూపర్ మేడం. అందరూ ఒక్కసారి శ్రీలత మేడంకి క్లాప్స్ కొట్టండి. అండ్ కె శ్రీనివాసరావు సార్ మీరు చెప్పండి సార్. శ్రీలత మేడం 50 లక్షలు పెట్టి ఇల్లు కొంటారు. మీరు యెస్. లోన్ తీసుకుంటాం సార్. ఎందుకు సార్ మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కదా? డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కోవాలి సార్. కొనుక్కోవద్దా? ఎందుకు సార్? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా ఏంటి? ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది సార్. ఓహో! ట్యాక్స్ ప్రాబ్లమ్ ఉంటదా? సూపర్. ఆ. సూపర్ సార్. సురేష్ సార్ తెర వెనుక నుంచి చెప్తారంట. సార్ తెర ముందుకొచ్చి చెప్పండి సార్ ఏమైనా చెప్పాలంటే. హ్యాపీ ఈవినింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ పూర్తిగా మనకు వచ్చేసి 50 lakhs ఫ్లాట్ లో దాదాపుగా 25% మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం సార్. ఓహ్! సూపర్. సో అందులో మిగతా ఏంటంటే లోన్ తీసుకుంటాను. 75% వచ్చేసి మళ్ళీ మరొక చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తా సార్. సూపర్ సార్. 12.5 lakh మనం ఇక్కడ పెట్టేసి 35, 37.5 lakh ఏంటంటే ఒక 2-3 ప్లాట్స్ కావచ్చు, ఇంకేదైనా షాప్ కావచ్చు, ఏదైనా మొత్తం బిజినెస్ లో పెట్టుబడి పెడతాను. ఇక్కడ వచ్చేసి ఇన్వెస్ట్ లో వెళ్ళిపోతుంది, అక్కడ గ్రోతింగ్ వస్తుంది. నాకు యాక్చువల్గా ఏంటంటే బుల్లెట్ పాయింట్స్ మాత్రమే అవసరం.
మిగతా ఎందుకంటే నాకన్నా ఎక్కువ మీరు మాట్లాడితే నాకు భయం, నాకు రాదేమో అని అందరు అనుకుంటారని నా చిన్న భయం. ఎస్ మేడం. అనిత మేడం. సార్ నేనైతే 10 lakhs పెట్టి తీసుకుంటా సార్. 50 lakhs మ్యూచువల్ ఫండ్ లేదు సార్. సూపర్. ఎందుకు మేడం? అంటే నేను మ్యూచువల్ ఫండ్ గురించి నాకు కొంచెం తెలుసు సార్. నేను ఇన్వెస్ట్ చేస్తా ఉంటా. ఓకే. అందులో అయితే పోతుందని అమౌంట్. ఎస్. సో మేడం చెప్పింది సూపర్ అండి. యాక్చువల్గా డబ్బు కోసం మనం పని చేయాలి స్టార్టింగ్లో, తర్వాత డబ్బు మన కోసం పని చేయాలి. 50-60 లక్షలు శ్రీలత మేడం దగ్గర ఉన్నాయి. ఒక 10 to 15 lakhs డౌన్ పేమెంట్ చేసి ఒక 30 lakhs మ్యూచువల్ ఫండ్ లంసంలో వేస్తే ఆ వచ్చే ఇంట్రెస్టే మీ ఈఎంఐ క్లియర్ చేస్తుంది. ట్యాక్స్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. రూపాయి మీరు ఖర్చు పెట్టకుండా మీ ఇల్లు మీకు వస్తుంది. అసలు మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 15 లక్షలు 20 లక్షలు డిపాజిట్ చేసిండ్రు అనుకున్నా, డౌన్ పేమెంట్ కట్టిండ్రు అనుకుందాం. రిమైనింగ్ అంతా మీరు కట్టిన 30 lakhs లోంచే వచ్చేస్తుంది. మీ డబ్బులు ఎటు పోవు, ఉన్న డబ్బు ఇంకాస్త పెరుగుతుంది. అండ్ మీ ఇల్లు మీకు సేఫ్గా మీ చేతిలో ఉంటుంది. ఈఎంఐ కోసం ఎక్కడో తిప్పవడం, ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. ఒకేసారి అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా వచ్చేస్తారు మన ఇంటికి. ఎక్కడి నుంచి సంపాదించింది శ్రీలత మేడం, లెక్కలు తీయండి మేడం అని వచ్చేస్తారు. సో ఏం చేసినా మనకంటూ ఒక అడ్వైజర్ ఉండాలి. ప్రతి విషయంలో ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్లు ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనకు అన్నీ తెలియవు కాబట్టి. అండ్ నా దగ్గర ఒక 10,000 ఉన్నాయండి. ఈ లాకర్లో పెట్టేసి ఒక 1 year తర్వాత నేను తీసాను. 10,000 వర్త్ ఇంకేదైనా వస్తువు కొనడానికి వెళ్ళానే అనుకోండి. ఇప్పుడు ఎండాకాలం కదా, కూలర్లు ఈజీగా వచ్చేస్తాయి. ఈ ఇయర్ 10,000 ఒక కూలర్కి. బట్ ఎలాగో ఇంకొక నెల అయితే అయిపోతుంది కదా సమ్మర్ అని 10,000 అలాగే ఆ లాకర్లో పెట్టేసి నేను నెక్స్ట్ ఇయర్ కొనడానికి వెళ్తే నాకు ఆ కూలర్ వచ్చేస్తుందా? ఎవరైనా కాదు సార్. ఎందుకు సార్? కాదు సార్. ప్రైస్ ఇంక్రీజ్ మహా అవుతుంది. అంటే Will be 10,200 అవుతుందేమో. ప్రైస్ పెరుగుతుంది సార్. ఎందుకట్లా? కూలర్ సార్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పటికి రా మెటీరియల్ కానీ ఏదైనా కానీ అన్ని కాస్ట్ పెరుగుతాయి. ఎస్. ఇన్ఫ్లేషన్ పరంగా ప్రైస్ పెరుగుతుంది సార్ ఐటమ్కి ప్రైస్ పెరుగుతుంది. ఎస్ సార్. ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా 8% ఇన్ఫ్లేషన్ అంటే ఖర్చులు అనేవి 8% గవర్నమెంట్ లెక్కల ప్రకారం పెరుగుతాయి. లేదు లాకర్లో పెడితే ఇబ్బంది, కానీ అదే 10,000 తీసుకొచ్చి నేను బ్యాంకులో పెడితే సార్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సార్ బ్యాంక్ లో అయితే. ఎంత వస్తుంది బ్యాంక్లో ఇంట్రెస్ట్? ఐ హోప్ Maximum 6% యానం అనుకుంటాను సార్. 5 to 6% per 4.5. annum. 4.5. మనం ఏం సీనియర్ సిటిజన్స్ కాదు, మనకు 6% ఇవ్వడానికి. సో 4.5% ఇస్తారు. Okay. సో మనకు వచ్చే ఇన్ఫ్లేషన్ ఏమో 8% ఉంది. మనకు వచ్చే రేట్ ఏమో మీరు అన్నట్టు 5% 6% అనుకుందాం. మ్యాచ్ అయిందా ఎక్కడైనా? కాలేదు. సో మనం ఏది ఇన్వెస్ట్ చేసినా, సేవింగ్ చేసినా, ఇన్వెస్ట్ చేసినా, ఇంకేం చేసినా మన ఖర్చును బ్యాలెన్స్ చేసేది అయి ఉండాలి. లేదంటే ఖర్చు కంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది డబల్ ట్రిపుల్ అయ్యే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఫ్యూచర్ గోల్స్ కోసం మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో దానికంటూ ఒక అర్థం పరమార్థం ఉన్నట్లుగా ఉంటుంది. కానీ మనం చాలా వరకు 90% ఏం చేస్తామంటే బ్లైండ్గా, అదేదో గుర్రంకి కంతలు కట్టినట్టు మనకు తెలిసిన విదే ప్రీవియస్గా మన ఫాదర్స్ నుంచి ఏదైతే ఫాలో అవుతున్నారో అది మాత్రమే బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనుకొని సేవింగ్ చేస్తాం. సేవింగ్కి ఇన్వెస్ట్మెంట్కి ఎవరైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? నగేష్ సార్. సేవింగ్ చేయడం అంటే ఒక పొదుపు చేయడం మాత్రమే. ఎస్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి పెట్టడం సార్. పెట్టుబడి పెట్టి లాభం పొందడం. పెట్టుబడి పెట్టి లాభం పొందడం. మనం కొంచెం ఏం చేసినా తీసుకొని invest ఇప్పుడు చేసి వాడకుండా ఎక్కువ లాభం నెక్స్ట్ రాబోయే రోజుల కోసం ఏదైనా దాస్తున్నామో లేదంటే ఎక్కడైనా పెడుతున్నామో అంటే మనకు వచ్చే ఖర్చును మించి మనకు లాభం రావాలనే ఉద్దేశంతోనే కదా ఇది అనుకుంటాం. బట్ బ్లైండ్గా మనం చేసేది ఏంటంటే మనకు తెలుసో తెలియకో సేమ్ పాత ధోరణిలో వెళ్ళి లాస్లో వెళ్ళిపోతుంటాం. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే
ఫ్యూచర్ ఒక మంచి రోడ్ మ్యాప్ లా తయారవ్వాలన్న ఉద్దేశంతోన, ఈజీగా వెళ్ళాలన్న ఉద్దేశంతోన ఇన్వెస్ట్ చేస్తాం. కానీ మనం ఎక్కడో ఓ చిన్న ట్రాప్‌లో పడి, ఓ చిన్నపాటి సుడిగుండంలో పడి ఫ్యూచర్ ప్లాన్ అనేదే వదిలేస్తాం. ఎంతమందికి సెలబ్రేషన్స్ అంటే ఇష్టం ఇక్కడ? సెలబ్రేషన్ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం. యెస్. సో, మనకు తెలియకుండానే మనం ఎందుకు మిడిల్ క్లాస్‌లోనే ఉండిపోతున్నాం, బిలో మిడిల్ క్లాస్‌లోనే ఉండిపోతున్నాం అంటే, మన మెయిన్ మిస్టేక్ ఇక్కడ ఉంది. మనకు ప్రతిసారి చిన్న విషయం వచ్చినా సెలబ్రేషన్. ఓ బర్త్‌డే గానివ్వండి, ఒక మ్యారేజ్ గానివ్వండి. Yes. ఇదేంటంటే పక్కవాడిని చూసుకొని అదేదో పులిని చూసి నక్క వాత పెట్టుకుందంటారు చూసారా? Yes. అలా మన స్తోమతకు మించి లైఫ్ లాంగ్ మొత్తం కలిపితే మనం ఒక 10 లక్షలు సంపాదిస్తే 10కి ఇంకొక 5 యాడ్ చేసి 15 లక్షలు పెట్టి మన పిల్లల మ్యారేజ్ చేస్తుంటాం. ఎందుకంటే నా స్టేటస్ తెలియాలి నా ఫ్రెండ్స్‌కి, నా రిలేటివ్స్‌కి అని. వచ్చిపోయిన వాళ్ళు తింటారు, హాయిగా ఉంటారు, సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్‌కి ఏదో ఒక తిట్టు తిట్టిపోతారు. ఈ కర్రీ బాలేదు, ఆ బిర్యానీ బాలేదు అని. ఫైనల్‌గా మనమంతా లెక్కలు రాసుకొని ఆ పెట్టిన ఖర్చుకు, ఎక్స్‌ట్రా ఖర్చుకు వడ్డీలు కడుతూ, వాడొస్తే తిట్టించుకుంటూ, ఇంకేదో చేస్తూ ఉంటాం. ముఖేష్ అంబానీ ఎంత బాగా ఫుల్ గ్రాండ్‌గా పెళ్లి చేశాడా? చేశాడా? చేయలేదా? అవును సార్. అవును సార్. ఎంతమంది ఒప్పుకుంటారు? చాట్ బాక్స్ యూజ్ చేయండి. నేను ముఖేష్ ఓకే సార్. అంబానీ చాలా నేను గ్రాండ్‌గా పెళ్లి చేశాడని. మన దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ తోటి చేశాడు. ఎలా అయినా పర్లేదు. మన దగ్గర నుంచి వచ్చిన గ్రాండ్ amount గా తోనే చేశారు చేశాడు. కానీ గ్రాండ్ గానే చేశారు. మనకి గ్రాండ్ గానే అనిపిస్తుంది కానీ తన Yes. బడ్జెట్ ప్రకారం చూస్తే తను మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే యావరేజ్ గానే అన్నారు. మనము లేదు. 10 లక్షల సంపాదన ఉన్న వాళ్ళం, మనం 15 లక్షలు పెట్టి పెళ్లి చేస్తే, ఆయన కొన్ని లక్షల కోట్ల టర్నోవర్ ఉండి కూడా పిసినారిగా ఏదో కొన్ని వందల కోట్లలోనే చేసిండు. చాలా బీదవాడు ముఖేష్ అంబానీ. ఆ పెళ్లిని కూడా ఆయన బిజినెస్ గా ప్లానింగ్‌లో మార్చుకున్నాడు. ఉన్నాడు. మనం ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పు ముఖేష్ అంబానీ చేయలేదు. చేస్తే ఆయన కూడా సేమ్ మనలాగే ఇంకెక్కడో తిరుగుతూ ఉండేవాడు. సో, ఎట్టి పరిస్థితిలో ఈ సెలబ్రేషన్స్ మీద వీలైనంత వరకు కంట్రోల్ రాగలిగితే మన ఖర్చులు అనేవి లేదా మనకున్న సేవింగ్స్ అనేవి ఇబ్బంది కాకుండా ఆ ట్రాప్‌లో పడకుండా ఉంటాం. అండ్ మనకు తెలియకుండా ఈ మధ్య విపరీతమైన ఖర్చు చేస్తుంటాం. ఎవరైనా ఐడియా ఉందా? ఎందుకోసం చేస్తున్నామో చెప్పగలరా ఎవరైనా? మనకు తెలియకుండానే విపరీతంగా ఖర్చు చేసేస్తుంటాం. వీక్లీ ఆన్లైన్ సార్, బయట outing గాని, కోసం ఆన్లైన్ షాపింగ్. గొప్పతనాలు కాదు. జస్ట్ ఓ అంటే ఫ్యామిలీని daily- రన్ చేయడం కోసమే విపరీతంగా ఖర్చు చేసేస్తున్నాం మనకు తెలియకుండా. యెస్ సార్. సురేష్ సార్. అంటే ఇంటర్నెట్ బిల్లను సార్, షాపింగ్, సూపర్ మార్కెట్ లాంటి షాపింగ్. షాపింగ్. జొమాటో. యెస్ అండి. మీరు చెప్పింది సూపర్. ఒకప్పుడు జేబులోంచి ఫిజికల్‌గా తీసేవాళ్ళం డబ్బులని. ఒక రూ. 1000 ఎవరికైనా ఇవ్వాలి అంటే ఎక్కడో కలుక్కుమనేది. ఇప్పుడేంటంటే గూగుల్ పే, ఫోన్‌పే అయిపోయి 5000 కొట్టామన్నా సింపుల్‌గా ఇలా కొట్టేస్తున్నాం. లేదా క్రెడిట్ కార్డులొచ్చేసి మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా లిమిట్‌కు మించి ఖర్చు పెట్టేస్తున్నాం. మనకెటువంటి నొప్పి తెలియకుండా. రియల్‌గా ఎవరైనా ఖర్చులు కంట్రోల్ చేయాలి అనుకుంటే వచ్చిన జీతం మొత్తం విత్‌డ్రా చేసి క్యాష్ రూపకంలో పెట్టుకోండి. ఆన్‌లైన్‌లో 10,000 కొట్టినా బాధ అనిపించదు గానీ రూ. 500 క్యాష్ ఎవరికైనా ఇస్తుంటే ఫిజికల్‌గా నా డబ్బులంతా లాక్కెళ్ళిపోతున్నారే అని అనిపిస్తది. రియల్‌గా ఎవరైనా ఖర్చులు తగ్గించుకోవాలంటే మాత్రం ఫిజికల్‌గా హ్యాండిల్ చేసి ఒక్క నెల ట్రై చేయండి. లేదా మీ దగ్గర ఉన్న డబ్బులు మెల్లిమెల్లిగా ఖర్చయిపోతుంటే కొత్త భయం స్టార్ట్ అయితది. నెక్స్ట్ 10 డేస్ ఎలా గడపాలి? ఉన్నంతలో కొద్దిగా లిమిట్ ఈ స్పీడ్ అనేది ఆపేసి మీకు తెలియకుండానే స్లో చేసేస్తూ ఉంటారు. ఇంకా లేదు, ఒక చిన్నపాటి డైరీ మెయింటైన్ చేయండి. ఈ మంత్ నా ఖర్చులు ఎంత? నా రాబడి ఎంత? ఇది నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే ఖర్చులు తగ్గిపోతాయి. అండ్ మనమంతా ఎంప్లాయీస్ చాలా వరకు ఎవరో కొద్ది మంది మాత్రమే బిజినెస్ మ్యాన్‌లు ఉంటారు. కానీ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకెప్పుడు అవసరం రాలేదు. మేబీ కొద్ది మంది మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటో. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా అవసరాలకి సార్ మన దగ్గర మెడికల్ లేనప్పుడు
హాస్పిటలైజ్ గానీ ఏదైనా ఎమర్జెన్సీ Yes. వచ్చినప్పుడు అప్పుడు ఉపయోగించుకోవడానికి క్యాష్ రూపంలో ఉంటది. సూపర్ సూపర్ సార్. అండ్ సుధాకర్ సార్ మీరు చెప్పండి. సరే అంటే మనకి ఎప్పుడైనా బాగా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే పక్కన పెట్టుకున్నామో కొంచెం కన్సాలిడేటెడ్ గా ఆ అమౌంట్ వాడుకునే విధంగా రిజర్వ్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సూపర్ సార్. అంటే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు కదా సార్. ఎమర్జెన్సీ ఏదైనా కావచ్చు, అది మెడికలే కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఇంకా అట్లా. సో మనకంటూ ఒక ఫ్లో ఉంటది. మంత్లీ 30,000 ఆర్ 50,000 20,000 అనేది మన రెగ్యులర్ గా జస్ట్ ఈ అమౌంట్ లేకపోతే, ఈ సర్టెన్ అమౌంట్, ఈ 10,000 లేకపోతే నాకు నెల గడవదు అనేది ఒకటి ఉంటుంది అమౌంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. సో సపోజ్ ఒక 20,000 వేసుకుందాం. ఈ 20,000 లేకపోతే నా నెల అనేది గడవదు అనే ఉంటుంది చూసారా. 20 into 6 months. అట్లీస్ట్ మన దగ్గర 1,20,000 అనేది ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఎందుకు అంటే బాస్కు నచ్చకపోయినా మనమే బయటికి వెళ్ళాలి, మనకు నచ్చకపోయినా మనమే బయటికి వెళ్ళాలి. లేదు బిజినెస్ సడన్ గా లాస్ వచ్చేసింది కరోనా లాంటి అన్ఎక్స్పెక్టెడ్ టైం వచ్చినప్పుడు, ముందు దానికి ప్రిపేర్ అవ్వకుండా ఎవరైనా వెళ్తే ఆటోమేటిక్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో మళ్ళీ మీరు కొత్త జాబ్ వచ్చేలోపు మీ ఫ్యామిలీ రన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. లేదా మీరు కొత్త కొత్త ఆలోచనలు, ఒక మంచి ప్రెషర్లో ఉండకుండా ఉండడం కోసం, ప్లెజెంట్గా ఆలోచించడం కోసం, నెక్స్ట్ మీ ఫ్యామిలీని ఎలా రన్ చేయాలో తెలియడం కోసం ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. ఈ ఫండ్ లేకపోతే మనం ప్లెంటీ ఆఫ్ ప్రెజర్లో పడిపోతాం. మనకు తెలియకుండానే ఆ ప్రెజర్లో పిచ్చపాటి తప్పులు చేసేస్తాం. సో ప్రెషర్ ఉండొద్దు. ఎమర్జెన్సీ ఫండ్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ 6 months మెయింటైన్ చేయాలి. అవ్వలేదు 3 months అన్న పక్కకు డిపాజిట్ ఉంచండి. 3 months అన్న బ్రీతింగ్ టైం వస్తుంది. మనకు నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించడానికి యూజ్ అవుతుంది. అండ్ కామన్గా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయమంటే ఏం చేస్తాం? కొన్ని ఇన్సూరెన్సులు కట్టడం. మీరు ఎంత డబ్బు సంపాదించినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు సపోజ్ ఒక 5 లక్షలు పక్కకి సేవింగ్ చేసుకొని పెట్టారే అనుకోండి, ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 5 lakhs అనేది ఒక్కరోజు బిల్లు కూడా సరిపోదు. నాకేమవుతుంది, ఏం కాలేదు కదా, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కదా అని అనుకోవచ్చు. బట్ ఏం అవ్వనప్పుడు మాత్రమే మీరు తీసుకొని పెట్టుకుంటే, ముందే మంచి ఎంగేజ్లో ఉన్నప్పుడే తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియంతో మీకు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 60 years వరకు మీకు ఎటువంటి డోకా లేదు. చాలామంది ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో చుట్టూ బిల్లులు కట్టి. ఉన్న ఇల్లు కాస్త అమ్ముకున్నారు ప్లానింగ్ లేక. ఒంటిపై ఉన్న నగలు అమ్మేసుకున్నారు. అయినా కొద్దిమంది మనుషులు డబ్బు సరిపోక సర్వైవ్ కాక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ మన ఫ్యామిలీకి ఒక 1 week బయటికి వెళ్తే మనం ఆటోమేటిక్గా కొద్ది గొప్ప అమౌంట్ ఇచ్చి వెళ్తాం. సర్వైవల్ కోసమా లేదా డైలీ నీడ్స్ కోసమా? అదే లైఫ్ లాంగ్ మనం ఉండకుండా పొరపాటున సడన్గా చనిపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరిస్తారు సార్ డబ్బులు? ఎవరైనా ఇస్తారా? మన పక్కన ఉన్న మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా ఇస్తారా? ఎవ్వరు ఇవ్వరు. సార్ ఎవ్వరు ఇవ్వరు. మనమే ముందు జాగ్రత్తగా ఓ టర్మ్ పాలసీయో, ఓ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకుంటే అదే మనం ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తుంది. ఎంతో కొంత సమ్ అమౌంట్ అట్లీస్ట్ మన ఫ్యామిలీ రన్ అవ్వడానికి మినిమం కొద్దిగా అమౌంట్ ఉంటుందిగా, ఆ అమౌంట్ అన్న ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు టైం నాకు సరిపోవట్లేదండి, నేను చేసేదానికి నాకు ఇప్పుడే సరిపోవట్లేదంటే, మీరున్నప్పుడే ఫ్యామిలీ కరెక్ట్గా రన్ అవ్వకపోతే మీరు లేనప్పుడు ఇంకెన్ని కష్టాలు పడతారు. ఇది ఎప్పుడైనా ఆలోచించండి. ఒక్కసారి కూర్చున్నప్పుడు ఆల్ఫా టైంలోనో ఏదో టైంలో కూర్చొని, అసలు నేను లేకపోతే నా ఫ్యామిలీకి ఏంటి సోర్స్? నేను దానికి సరిపడ ప్లానింగ్ ఏమైనా చేశానా? దానికి తగ్గట్టు ఎసెట్ ఏమైనా క్రియేట్ చేసి ఇచ్చానా మా ఫ్యామిలీకి అనేది మనకు మనం అనలైజ్ చేసుకోవాలి. అండ్ అక్కడక్కడ చిన్నపాటి ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి. హ్యూజ్ అమౌంట్ వచ్చినప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ఎలా ఉందో అడ్వైజర్ని అడిగితే అడ్వైజర్ చెప్తాడు. అన్నీ మనకు తెలియాలని ఏం లేదు. ట్యాక్స్ బెనిఫిట్ కోసం అట్లీస్ట్ అక్కడక్కడ అలకేట్ చేసి పెట్టడం నేర్చుకోవాలి. అండ్ రియల్ ఎస్టేట్ మనకు కావాల్సినది
కొద్దిగా అమౌంట్ ఇంకా ఎక్సెస్గా ఉంటే రియల్ ఎస్టేట్లో ఎక్కడో ఊరి బయట ఒక దగ్గర తీసుకున్నామంటే అదే సెంటర్ ఆఫ్ ది సిటీ అవుతుంది ఒక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో. మీరు ఇప్పుడు ఏదైతే ఒక 1,00,000 పెట్టి కొన్నారో మీకు తెలియకుండానే ఒక 20-30 లక్షలు అవుతుంది. డబల్ ట్రిబుల్ అవుతుంది. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా మనపై మనం నెగ్లిజెన్స్ చేసుకునేది రిటైర్మెంట్ పాలసీ. అసలు మనకంటూ ఒక జీవితం ఉందని, మనకంటూ మనం కొద్దిగా సర్వైవ్ అవ్వాలని, నాకు డబ్బు అవసరం అవుతుందని అనుకోకపోవడమే మేజర్ మిస్టేక్. 100లో 99 మంది చేసే మిస్టేకే రిటైర్మెంట్ పాలసీ చేసుకోకపోవడం. సపోజ్ నెలకు ఒక 10,000 సంపాదిస్తున్నారు లేదా ₹1,00,000 సంపాదిస్తున్నారు. రిటైర్మెంట్ కోసం ఒక 2,000 పక్కకేసుకోవాలి. నామినల్ అమౌంట్ అసలు నాకు ఇది ఈ అమౌంట్ అంటే అసలు నెగ్లిజిబుల్ అనుకున్న అమౌంట్ అన్నా వేయాలి ఎంతో కొంత. కానీ చాలా మంది 100 మంది తప్పు చేస్తున్నారు. ఎవరో ఒక్కరు మాత్రమే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. రిటైర్మెంట్ ప్లానింగ్ మీకోసం మీరు చేసుకోకపోతే మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోరు. మనకంటూ ఒక ఊతం ఉంటేనే నిలబడతాం. వెనక సక్కగున్నం కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనం నిల్చుంటున్నాం. 60 ఏండ్ల తర్వాత మనకు పని చేయడానికి చేత అవ్వదు. చేతిలో డబ్బు లేదు. ఎవ్వరూ పట్టించుకోరు. తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కూడా జాయిన్ చేయాలంటే ఎక్కడో మూలన ఉన్న దాంట్లో పడేస్తారు. డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ. లేదంటే మీకు ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా, ఎంత మంచి పేరు ఉన్నా ఆ పేరు ఎందుకు పనిచేయదు. రిటైర్మెంట్ టయానికి సమ్ అమౌంట్ మీకు ఇప్పుడు ఒక 10,000 నడుస్తుంది ఇల్లు అంటే అట్లీస్ట్ మీరు రిటైర్ అయ్యే టయానికి 70,000 ప్రతి నెల అవసరం అవుతుంది. ఇప్పుడు ఒక 30 ఇయర్స్ పర్సన్ 10,000తోనే ఫ్యామిలీ రన్ చేస్తున్నాడంటే ఆయనకు 60 ఏండ్లు వచ్చేసరికి 70,000 ప్రతి నెల ఖర్చు అవుతుంది. ఆ 70,000 కోసం అట్లీస్ట్ ఒక 7,000 ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళితే ఆ రిటైర్ అయ్యే టయానికి ఆయనకు 70,000 వస్తుంది. ఈజీగా ఫ్యామిలీ రన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మీరు మీకే బరువైపోతారు. నెక్స్ట్ ఎప్పుడు చనిపోతానా అని ఎదురు చూసుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ 99 మందిలో మీరెవ్వరూ ఉండకూడదు. కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇందాక చెప్పాం కదా. సో కొన్ని ఆస్తులు కోల్పోయి కూడా సర్వైవ్ అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితి మాత్రం రావద్దు. ఎటువంటి అనారోగ్యం లేనప్పుడే ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ లైఫ్‌కి ఒక గొప్ప భరోసా. లైఫ్‌లో ఎటువంటి నాకు ఏమంటారు చాలా సిన్సియర్‌గా ఉండగలనని అష్యూరెన్స్ ఇయ్యగలనేమో మీ అందరికి గానీ, నాకు ఎటువంటి హార్ట్ అటాక్ రాకుండా, ఎటువంటి డిసీజ్ రాకుండా మాత్రం ఉండగలను అని మాత్రం ఎవ్వరము ఇవ్వలేము. అది మాత్రం కొద్దిగా చూసుకోండి. అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీని మనం లేనప్పుడు కవర్ చేసేది లైఫ్ ఇన్సూరెన్స్. ఇందులో మన సాయి సార్ గారు చాలా ఎక్స్‌పర్ట్. ఇంకెవరైనా ఏమైనా కావాలి అంటే ఒకసారి సార్‌ని అడగొచ్చు. అండ్ టాక్స్ ప్లానింగ్ కంపల్సరీగా ఇవి మనకు తెలియవు వీలైనంత వరకు. సో వెల్త్ అడ్వైజర్‌ని అడిగితే ఆయన చెప్తారు. ఎడ్యుకేషన్ లోన్‌కి ఎలా వెళ్ళాలి? లేదా అస్సలు నాకు టాక్సే రావద్దు. సెక్షన్ 80C 1,25,000 వరకు అసలు మనకు టాక్స్ ఉండదనే సంగతి మనకెవ్వరికీ తెలియదు. ఫైనాన్షియల్ ప్లానర్‌కి తెలుస్తుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. అండ్ రిటైర్మెంట్ ప్లాన్ ఇందాకే చెప్పాం. సో రిటైర్ అయిన తర్వాత ఒక కింగ్ లాగా బతకాలంటే అలా ఎవరు బతుకుతారంటే సఫిషియంట్ అమౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే. సఫిషియంట్‌గా అప్పటికి కార్పస్ క్రియేట్ చేసిన వాళ్ళు మాత్రమే రిటైర్మెంట్ లైఫ్‌ని ఒక కింగ్ లాగా బతుకుతారు. మిగతా వాళ్ళు చాకిరీ చేస్తూ ప్రతి ఒక్కరితో తిట్టించుకుంటూ బ్రతికేస్తారు. అటువంటి లైఫ్ మాత్రం మనలో ఎవ్వరికీ ఉండకూడదు. అండ్ లెక్కలు ఎంతమందికి వచ్చండి ఇక్కడ? అందరికొచ్చా? సూపర్. సో ఫార్ములా 72 ఎవరికైనా తెలుసా అండి? సో ఫైనాన్షియల్‌లో ఫార్ములా 72 అనేది ఒకటి ఉంటుంది. ఎవరికైనా తెలుసా? తెలుసండి. యెస్. ఓహ్! మీకు తెలుసు సార్. యెస్. సో చాలా వరకు మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటాం గదా! బ్లైండ్‌గా చేస్తాము. అదేదో గుర్రానికి కంతలు కట్టినట్టు చేస్తామని అంటుంటాను గదా! సో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే
ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనం పెట్టిన ఒక ఫిక్స్డ్ అమౌంట్కి ఆ అమౌంట్ ఎప్పుడు డబల్ అవుతుంది అనేది ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీదనే తెలుస్తుంది. సపోజ్ నేను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, నాకు ఒక 6% వస్తుంది. 72/6 డివైడెడ్ బై 6 వేసి చూస్తే నాకు అట్లీస్ట్ 9 to 10 ఇయర్స్ పడుతుంది డబల్ అవ్వడానికి. లేదు ఇంకొక దగ్గర నేను ఇన్వెస్ట్ చేశాను, నాకు ఒక 15% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, నాకు 4.5 ఇయర్స్లో డబల్ అమౌంట్ వచ్చేస్తుంది. నేను ₹1,00,000 ఏదైతే ఇన్వెస్ట్ చేశానో ఆ 1,00,000 15% అంటే 4.5 or 5 ఇయర్స్లో డబల్ అవుతుంది. అందరూ కామన్గా ఏం చేస్తారు మీరు? 5 ఇయర్స్లో డబల్ అయ్యే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే 9 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ డబల్ అయ్యే దాని మీద ఇన్వెస్ట్ చేస్తారా? సుధాకర్ సార్. 5 years. 5 ఇయర్స్. 4 years. 4 ఇయర్స్. 5 years సార్. సో 5 ఇయర్స్ మీద డబల్ అయ్యే దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. కానీ మనలో ఎంతమందికి తెలుసు ఇది ఒక ఆప్షన్ ఉందని? నా దగ్గర కొద్దో గొప్ప ఎక్సెస్ అమౌంట్ ఉందంటే మనం చేసే అంత ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్ళిపోతాం. కామన్గా బ్యాంకుకి వెళ్తాం, నా దగ్గర ఒక 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి సార్, ఇన్ని సంవత్సరాల కానీ చేసేస్తాం. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ మనకిచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 7%. సీనియర్ సిటిజన్స్కి 7%, మనకు 6.5% ఇస్తారు. సో ఈ ఫార్ములాతోన మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకు మనం క్యాల్కులేట్ చేసుకోగలగాలి, నేను పెట్టే ఈ ₹1,00,000 ఎన్ని సంవత్సరాలలో డబల్ అవుతుంది అనేది. అండ్ మనమందరం కొన్ని క్వశ్చన్స్ వేసుకుందామా? ఎస్ sir. ఎస్ సార్. సో మన సేవింగ్ క్యాపబిలిటీ మనకు తెలుసా తెలియదా? చాలామంది ఏంటంటే నాకు తెలిసినా తెలియనట్లుగా ఉంటాము, లేదంటే అసలు ఇది ఆలోచిస్తే ఇంకెంత భయం అయిపోద్దా అని అలా పక్కకు పెట్టేస్తాం. మనకు తెలియాల్సిన క్వశ్చన్స్ కంపల్సరిగా మన సేవింగ్ క్యాపబిలిటీ ఎంత, ఫ్యూచర్లో ఇంకేమైనా గోల్స్ పెట్టుకున్నామా, ఆ గోల్స్కి తగ్గట్టు మనం ఏమైనా వర్కౌట్ చేస్తున్నామా, మన డబ్బు ప్రతి నెల ఎటు వెళ్తుంది, ఎక్కడ ఖర్చు చేస్తున్నాం. వీలైతే ఇది ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్స్ ఇక్కడ అడగకపోయినా కానీ తర్వాత అయినా మీకు మీరుగా అడగండి. ఎమర్జెన్సీ ఫండ్ ఉందా, నాకు కావాల్సిన సేవింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, సరిపోయే విధంగా ఉన్నాయా లేవా. మన బ్యాంక్ అకౌంట్ ఎన్నోసార్లు 0 నుంచి మైనస్లోకి వెళ్ళుంటుంది. అలా ఎప్పుడైనా వెళ్తుందా మనకి, లేదా ఎక్సెస్ అమౌంట్ కొద్దో గొప్ప ఉందా లేదా. అండ్ క్రెడిట్ కార్డులు ప్రతిసారి మనకు అవసరం ఉన్నా లేకున్నా వాడతాం కదా, దాన్ని కరెక్ట్గా పే చేయలేక డబల్ ట్రిపుల్ అమౌంట్ కట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో మనం ఉన్నామా? ఈ క్వశ్చన్స్ మాత్రం ప్రతి ఒక్కరూ మనకు మనం పక్క వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనకు మనం కంపల్సరిగా వేసుకుందాం. అండ్ ఇది తెలుసా అండి, ఏంటిది? డైమండ్ సార్. సో డైమండ్స్లలో టఫెస్ట్ అండ్ క్వాలిటీ వైజ్ డైమండ్ గ్రీన్ డైమండ్ అంటారు. దీన్ని చాలా మంది ఎమరాల్డ్ అంటారు. ఐడియా ఉందేమో మీకు. ఎమరాల్డ్ అంటే ఈ ఎమరాల్డ్ను ఏమంటారు, అక్రోనియం చేస్తే ఈ ఎడ్యుకేషన్ కోసం మనం వాడాలి మన లైఫ్ని, మన సంపాదనని. అండ్ కొద్దిపాటి మ్యారేజ్ కోసం యూజ్ చేస్తాం. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఆర్ ఫర్ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటాం. అండ్ అక్యుములేషన్ చేస్తాం, మన దగ్గర ఉన్న మనీని మొత్తం అక్యుములేషన్ చేసుకుంటాం. అండ్ లోన్స్ అండ్ లయబిలిటీ కోసం కొద్దిగా సెగ్రిగేట్ చేసుకుంటాం. ఫైనల్గా డి ఫర్ డెత్, మన డెత్ కోసం కూడా ప్లాన్ చేసుకోగలగాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక పవర్ఫుల్ కాస్ట్లీ గ్రీన్ డైమండ్ ఎమరాల్డ్ లాగా ఉంటాం. మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇలా డివైడ్ చేసుకోవాలి. ఎవరైతే ఇలా డివైడ్ చేసుకుంటారో ఎటువంటి టెన్షన్ లేకుండా లైఫ్ను లీడ్ చేసే అవకాశం ఉంటుంది.
అండ్ ఎవ్రీ మంత్ మనకు నచ్చినా నచ్చకపోయినా ఈ సైకిల్ అనేది కామన్. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళైతే ఈఎంఐ కట్టాల్సి వస్తుంది, రెంట్కున్న వాళ్ళు రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్ అండ్ వాటర్ బిల్స్, చిన్నపాటి వెకేషన్స్, కార్ లోన్ ఉంటే కార్ లోను, బైక్ ఉంటే బైక్ లోను కంపల్సరీ, అండ్ మెడిసిన్కి వాడాల్సిందే, క్లాత్స్, ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్. ఇందులో ఏది లేకపోయినా మన ప్రతి నెల అనేది గడుస్తుందా అండి? ఏదైనా ఒక దాన్ని పక్కన పెట్టేస్తే నగేష్ సార్, ఇందులో లేదు ఒకటి సార్. పక్కన పెట్టేద్దాం, నడుస్తుందా? లేదు సార్. వెకేషన్స్ అంటే చాలా దూరం వెళ్ళాల్సిన అక్కర్లేదు, కనీసం మన ఊరికి మనం పోయి రావడమో, పండగకో, ఇంకా లేదంటే ఇంకేదో ఎమర్జెన్సీ దానికో వెళ్ళి రావడమే. ఎవ్రీ మంత్ సైకిల్ ఇది కంపల్సరీ. సో దీన్ని బట్టే మనం ప్లాన్ చేసుకుంటాం. నాకు ఎంత సంపాదన వస్తుంది, నేను ఎంత ఖర్చు పెట్టాలి అని. కామన్గా క్యాష్ ఫ్లో అనేది మనం ఇలా చేస్తాం, వచ్చిన ఇన్కమ్ నుంచి స్పెండింగ్ తీసి తర్వాత సేవింగ్ చేస్తాం. కానీ ఇది కరెక్ట్ కాదు. మనం చేయాల్సింది సేవింగ్ ఫస్ట్ చేయాలి. మనకు వచ్చిన ఇన్కంలోంచి సేవింగ్ ఒక 20% తీసేసి, ఐడియల్గా అయితే 30% చేయాలి, బట్ కనీసం 20% అన్న చేయాలి. దాని తర్వాత మిగిలిన అమౌంట్తో ఎక్స్పెన్సెస్ వాడుకోవాలి. బట్ మనం చేస్తున్నది ఏంటంటే వచ్చిన ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్, మన ఖర్చులు తీసేసి తర్వాత సేవింగ్ చేస్తున్నాం. అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ కామన్గా మనకు వచ్చిన బడ్జెట్ను ఒక 50% నీడ్స్ కోసం యూజ్ చేసుకోవాలి, 20% వాంట్స్, అందులోనే వీలైతే సర్వీస్ కూడా చేయొచ్చు, 20% సేవింగ్ అండ్ 10% మనల్ని మనం డెవలప్ చేసుకోవడం కోసం కొన్ని ట్రైనింగ్సా, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంటా, లేదా మనమున్న ప్రొఫెషన్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం కొన్ని ట్రైనింగ్స్, ఇవి తీసుకోవడానికి యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఐన్స్టీన్ 8th వండర్, కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ద 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు అన్నారు. సో ఇది మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసి మనం నిద్రపోయినా మన కోసం పరిగెత్తేదే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. మనకు అలా ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే సరిపోతుంది. అండ్ ఎవరైతే ఎర్లీగా స్టార్ట్ చేస్తారో, ఎర్లీగా స్టార్ట్ చేసి రెగ్యులర్గా ఇన్కమ్ చేస్తే వాళ్ళు గొప్ప వెల్త్ని క్రియేట్ చేయొచ్చు, లేదా డిఫికల్ట్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కామన్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదైనా గవర్నమెంట్ గ్యారంటీ రిటైర్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెడతాం. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, లేదా పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, పీపీఎఫ్లు అండ్ ప్రొవైడ్ ఫండ్స్ కూడా వీటిలో పెడితే కంపల్సరీ గ్యారంటెడ్ ఫిక్స్డ్ డిపాజిట్ 6.5% అండ్ 7% అని అన్నాం. సేమ్ అలాగే ఇవి ఫిక్స్డ్గా కంపల్సరీగా గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. కొన్ని నాన్ గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇందులో మేజర్గా మ్యూచువల్ ఫండ్ ఒకటి, గోల్డ్ ఒకటి, అండ్ రియల్ ఎస్టేట్, కొన్ని ఇన్సూరెన్స్ సర్వీసెస్. సో వీటిపైన నాన్ గ్యారంటీడ్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం రిటర్న్స్ అనేవి వీటిపైనే వచ్చేస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్స్ ఉంటారు. మనం ఇన్వెస్ట్ చేసిన మనీని ఫండ్ మేనేజర్ ఎలా అలొకేట్ చేయాలో చేస్తారు. అండ్ కొన్ని సెక్యూరిటీస్ ఫామ్ చేస్తూ మనకు రిటర్న్స్ అందిస్తారు. అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్లో 12 to 15% రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఉంటుంది. సో ఇందాక అనుకున్నాం కదా, 15% రిటర్న్ చేస్తే 5 yearsలో మన అమౌంట్ డబల్ అవుతుందని. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్తోన 5 yearsలో మనం పెట్టిన అమౌంట్ డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఏదైనా మనం ఫస్ట్ ఫినాన్షియల్ గోల్స్లో మనం గోల్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 yearsలో నేను ఏం చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ 5 yearsలో నేను ఇంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేదా ఇంత కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, మనకున్న కరెంట్ స్టేటస్ ఏంటి, మనం అనుకున్న దానికి మనకున్న స్టేటస్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది,
దీనిపైన అనాలసిస్ చేసుకోవాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ వీటైన రిస్క్ ప్రొఫైల్ ఏమైనా ఉంటే వీటిని హ్యాండిల్ చేసుకోగలగాలి. అండ్ క్రియేట్ ఏ మెంటర్ సేవింగ్ ప్లాన్. మనకు అన్నీ తెలియవు. ఎవరైతే సపోజ్ డాక్టర్ అయితే హెల్త్లో సుపీరియర్ ఉంటారు, కోచ్ అయి ఉంటారు. క్రికెటర్ అయితే అందులో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. మనకెవ్వరికి డబ్బు సంపాదించడం తెలుసు కానీ ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్కి మాత్రమే ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా అలొకేషన్ చేసుకుంటే మనం డబల్ ట్రిపుల్ అవుతుంది అనేది ఒక అడ్వైజర్కి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళని కన్సల్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లేదా ఇందులో షార్ట్ టర్మ్ గోల్స్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి నెక్స్ట్ 3 ఇయర్స్ నేను ఏం చేయాలనుకున్నాను, లేదా 3 to 10 ఇయర్స్లో నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, లేదా ఇంకా పెద్దగా ఒక మంచి ఎంపైర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఒక 10 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ అబోలో అనేది మనకు క్లియర్గా గోల్ ఉండాలి. ఎప్పుడైతే క్లియర్ క్వశ్చన్ మనకు ఉంటుందో ఆ ఆన్సర్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. కానీ అసలు నాకు ఆలోచనే లేకపోతే అచీవ్ చేయడానికి కూడా ఛాయిస్ ఉండదు, లేదా ఆలోచించడానికి కూడా భయపడతాం. సో క్లియర్గా రాసుకోవాలి. నేను నెక్స్ట్ 3 ఇయర్స్లో ఏమవ్వాలనుకుంటున్నా, నెక్స్ట్ 10 ఇయర్స్లో ఏమవ్వాలనుకుంటున్నా, ఆ 10 ఇయర్స్ పైన 15 ఇయర్స్లో ఏమవ్వాలనుకుంటే చిన్నపాటి గోల్ మాత్రం కంపల్సరీగా ఉంచుకోవాలి. అండ్ రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటారు వీళ్ళు రిచ్ పీపుల్. అండ్ ఇన్వెస్ట్ ఏ గుడ్ ఎర్నింగ్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు. అండ్ ఫైనాన్షియల్ లిటరసీ అనేది వీళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే 1 సోర్స్ ఆఫ్ ఇన్కమ్తోనే ఉంటాం. ఇన్స్టాంట్గా ఫోకస్ చేయం పెద్దగా. ప్లస్ మనకున్న ఖర్చులు ఆడంబరాలకు వెళ్తూ అలాగే పూర్గా ఉండిపోతాం. ప్రతి మనిషికి పాసివ్ ఇన్కమ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉండాలి. యాక్టివ్ ఇన్కమ్ మనం ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడు మాత్రమే వస్తుంది. మనం యాక్టివ్ ఇన్కమ్ చేస్తూ ఆ ఇన్కమ్ని కొద్దిగా డైవర్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే పాసివ్ ఇన్కమ్ వస్తుంది. ఈ పాసివ్ ఇన్కమ్ మనం పని చేసినా చేయకపోయినా డబల్ అవుతూ మన కోసం పరిగెడుతుంది. యాక్టివ్ ఇన్కమ్లోనేమో మనం డబ్బు కోసం పరిగెడతాం, పాసివ్ ఇన్కమ్లో డబ్బు మన కోసం పరిగెడుతుంది. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ప్లేస్లో అలొకేట్ చేసి పే చేస్తే. అండ్ మన వెల్త్ను మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫ్రీలాన్సింగ్, బ్లాగింగ్లో చాలామంది సంపాదిస్తున్నారు. అండ్ వీలైనంత వరకు డబ్బును సంపాదించడం పెంచుతూ మన ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయాలి. అవుట్ సైడ్ ఫుడ్ తినకపోవడమే మంచిది. ఎప్పుడైనా ఒకసారి, నెలకొకసారి. చాలామంది ఎవ్రీడే అవుట్ సైడ్ ఫుడ్ తింటుంటారు. కాస్త అది కట్ చేసుకున్నా సూపర్ ఉంటుంది. అండ్ షాపింగ్ చేస్తే అసలు చేతికి నరం లేకుండా చేస్తారు కొద్దిమంది. క్రెడిట్ కార్డే కదా, నెక్స్ట్ మంత్ ఎప్పుడో వచ్చినప్పుడు కట్టేద్దాం. సో క్రెడిట్ కార్డ్ ఓ పెద్ద మోసం. బట్ వాడుకుంటే మాత్రం దానికి మించిన ఉపయోగం ఇంకోటి ఉండదు. వీలైనంత వరకు 80% ఆఫ్ ది పీపుల్ దీన్ని మిస్యూజే అవుతుంది క్రెడిట్ కార్డ్. ఎవరో 20% కరెక్ట్ టైంకి యూటిలైజ్ చేసుకొని కరెక్ట్ టైంలో కట్టేస్తున్నారు ఇన్ టైంలో. అండ్ మన కోసం మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కొన్ని బుక్స్ తీసుకోగలగాలి, కొన్ని కోర్సెస్ చేయాలి, మనకంటూ ఒక మెంటర్ని పెట్టుకోవాలి, కొన్ని ట్రైనింగ్ సెషన్స్కి అటెండ్ అవుతూ ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే ఉన్న పొజిషన్ నుంచి ఇంకాస్త బెటర్గా ప్రమోషన్ తీసుకోవడానికి, లేదా కొత్త రోల్స్ వచ్చినప్పుడు మనం నిలబడడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ద హోస్ట్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ సెషన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద చాలా చక్కగా వివరించారు. ఎమర్జెన్సీ ఫండ్ ని ఎలా రన్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేది ఒకటి. ఎమరాల్డ్ గురించి చెప్తూ ఎమరాల్డ్ యాక్రోనిమ్ తో చాలా చక్కగా మన లైఫ్ అందరికీ అర్థమయ్యేటట్లుగా చక్కగా వివరించారు. ఎవ్రీ మంత్ సైకిల్ ఎలాగైతే ఉంటుందో దాని గురించి వివరించుకున్నాము. ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ కూడా దీంట్లోనే
ఒక పాయింట్ ని చొచ్చుకు తీసుకొని వచ్చారు. చాలా బాగుంది సార్. ఈ ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ ఎలా చేసుకోవాలి అనేది చక్కగా వివరించారు. 50-20-20-10 అనేది మన వెల్త్ ని ఎలా ఇది చేసుకోవాలి మన ఫైనాన్షియల్ గా అనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చక్రి సార్.